ధ్యానంలోకి వచ్చారు. తన పరిచయం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నా 2021లో నుంచి ధ్యానంలోకి వచ్చాను. నా పేరు శ్రీదేవి. మోహన్ రెడ్డి సార్ గురుదేవుకి కోటి వందనాలు. మంజులమ్మ గురుదేవుకి కోటి వందనాలు. నాకు ఏమీ తెలియదు. ఫస్ట్ చాలా బాధల్లో ఉన్నాను, అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఈ ధ్యానంలోకి వచ్చినాక అన్నీ వాళ్ళే గురువులే నేర్పారు నాకు. ధ్యానంలోకి వచ్చినాక ఏమీ తెలవని అంత ఇదిలో ఉన్నాను. ఇంట్లోకి వచ్చినాక చాలా తెలుసుకున్నాను. నేనేనా అనిపిస్తుంది నాకు. నేనుండే అజ్ఞానంలో తలా ఒక మాట అంటాం, నేను పడలేనట్ట ఇదిలో ఉన్నాను. ధైర్యం అనేది ధ్యానం చేసినాక చాలా నేర్చుకున్నాను. అమ్మ క్యాసులోకి వచ్చినాక ఇంకా చాలా నేర్చుకున్నాను. మంజులమ్మ క్యాసులోకి వచ్చినాక ఆ తల్లి ప్రతి ఒక్క మాస్టర్ని పిరమిడ్లో వచ్చే మాస్టర్ కాడికి అందరికి వెళ్ళిపోయేది. ఆయన ఏంది ఎట్లా ఉన్నాను, నాకు ఎట్లా జరుగుతుంది, ఇట్లా ఉందనేది. అమ్మ క్యాసులోకి వచ్చినాక నాకు అమ్మే దైవం, అమ్మే నా గురువు, నేను ఎక్కడికి పోవలేదు, నాకు నిలకట అనేది నాకు తెలుసుకున్నాను. నేను ఆ తల్లే నాకు. అది ఆ భయం ఎట్టపోయిందో అది నాకు ఇప్పుడు నేనేనా అనిపిస్తుంది. అంత జ్ఞానం అనేది చాలా వరకు ఇదివరకు ఇప్పటికీ చాలా తేడా అనిపిస్తుంది నాకు. అది చెప్పమ్మా. ఆమె ఫస్ట్లో పిరమిడ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏ క్లాస్ జరిగినా అక్కడ చెప్పిన క్లాసు దగ్గరికి మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేది, ఏంటి సార్ ఇలా ఉంది, నా సమస్య ఎలా ఉంది. సమస్య అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒకే సమస్య ఉంటుంది కదండి. ఆ సమస్యని వాళ్ళ ముందు పెట్టేది, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేది. సో అలా ఒక్కొక్క సమస్యని అలా తీర్చుకుంటూ అయితే ప్రశాంతత అయితే రాలేదు. అంటే ఎక్కడ నిలకడ వచ్చింది అంటే అమ్మ క్లాస్లో ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఇంకా ఇక్కడ క్లాసులు జరుగుతున్నప్పటికీ వాళ్ళ వెంట పడటం మానేసింది. ఏదైనా మనలోనే ఉంది, అదే కదా అమ్మ చెప్పుద్ది, అంతా నీలోనే ఉంది అని చెప్పుద్ది కదా. సో అది ఆమెకు ప్రాక్టికల్గా అర్థమైంది. ఆమెకి ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్గా బయట మాస్టర్స్ని సమస్య పరంగా అడగడం మానేసి తన లోపలే వెతుకులాట నేర్చుకునింది. అంటే ఈ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు బయట రాని ఆమె, ఎవరితో మాట్లాడని ఆమె ఇప్పుడు కొంచెం మాట్లాడడం కానీ ఒక విషయం పట్ల అవగాహన కానీ వచ్చింది అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ తల్లిగారి గురించి చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళ అమ్మ గురించి కూడా కొంత వివరిస్తుందంట. మా అమ్మ పేరు పెంచులమ్మ. నేను వచ్చినప్పుడే వచ్చింది 2021 ధ్యానానికి. ఆమె చాలా ఇష్టం పిరమిడ్కి వచ్చి ధ్యానం చేయాలంటేను. పోయిన గురు పౌర్ణానికి డిసెంబర్లో 41 రోజు ధ్యానం చేయించారు. 41 రోజు వచ్చి 5 గంటల సేపు కూర్చునేది రోజు ధ్యానంలో. అంత ఇష్టంగా చేసింది ధ్యానం ఆమె. లాస్ట్లో గురు పౌర్ణం అప్పుడు కూడా బాగా సంతోషంగా అట్లా వచ్చింది, బాగా వచ్చింది, ధ్యానానికి వచ్చింది. ఎంత ఇష్టమో మోహన్ సార్ గురుదేవ్ అంటే మంజులమ్మ తల్లి అన్నా బాగా ఇష్టంగా, వాళ్ళ ఇష్టం అంగ ధ్యానం రోజు క్యాస్ పెట్టుకుంటున్నా ఇష్టంగా ఉండేది ఆమె. అది మధ్యలో ఆమెకి కొద్దిగా ఎలతగా వచ్చి ఇదైంది. 41 రోజుకి ఆమెకి సాల్వాగా గారు కప్పారు. ఆమె వెళ్ళే టయానికి అది కూడా ఆమెతో కూడా పంపించాను నేను పోయేప్పుడు. ఆమె అట్లాగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాదాపుగా అందరూ చేస్తారండి, ధ్యానం చేస్తారు. తర్వాత
పిరమిడ్కి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా అందిస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇదిగో ఇది కావాలి, లేకపోతే ఇది చెయ్యాలి అంటే ఓకే మేము ఉన్నాం అని ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకరిస్తూ ఉంటారండి. మనకి 50 రోజులు వార్షికోత్సవ సంబరాలు జరిగితే ఆమె ఆమె దాదాపుగా 80 ఏళ్ళు దాకా ఉంటాయి వయసు. అయినా ప్రతిరోజు చక్కగా వచ్చి ఆ ధ్యానంలో పాల్గొనడం అయితేనేమి, క్లాసు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే సాయంత్రం వరకు ఉండి తనకి ఆరోగ్యం ఎలా ఉన్నా ఈ 50 రోజులు నేను రావాలి అని ఒక తపనతో ఇంట్రెస్ట్గా వచ్చి, ఒక ముసలామె అంత ఇంట్రెస్ట్గా వచ్చి పిరమిడ్లో ప్రతిరోజు చేసింది అంటే అది మామూలు విషయం కాదండి. ఆమెకు అప్పుడు అంత ఆనందంగా చేసింది. సో అలా ప్రతిరోజు పార్టిసిపేషన్ చేసిన వారందరికీ కూడా అప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా అందరికీ శాల్వాలు కప్పారండి. అయితే ఆమెకు ఆ శాల్వాని చూస్తే ఒక సంతోషం అన్నమాట. నాకు ధ్యానం చేసిన దానికి నాకు అమ్మ ఈ శాల్వా ఇచ్చింది అని ఆమె ఇష్టంగా ఫీల్ అయ్యేదంట. ఇప్పుడు ఆమె ఉన్నత లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కూతురుగా ఈమె యొక్క కర్తవ్యంగా ఆ శాల్వాని దాని మీదే ఆమె పైనే కప్పారు. కప్పి ఆమె ఇష్టపడింది కదా అని. తర్వాత ఆమెకి ఈమె ఒక్కటే కూతురు. ఈమెని చాలా గారాబంగా చాక్కునింది. ఈమెకి ఒకే ఒక కొడుకు, ఒకే ఒక కూతురు. ఆ కొడుకు వల్లే ఈరోజు ఇంత ప్రభంజనం అయితేనేమి, తన లైఫ్లో ఇంత మార్పు అయితేనేమి అని తన కొడుకు గురించి ప్రతి క్షణం ఆ బిడ్డ వల్ల నేను ఇంత తెలుసుకోగలిగాను. మొదటగా పరిచయం అయింది 2000 సంవత్సరంలో పరిచయం అయింది. అప్పుడు పట్టుకోలేదు. 2000 సంవత్సరంలో నాగరత్నమ్మ అని మా అమ్మగారి పేరండి. అమ్మగారి పేరు చెప్పడం అంటే కూడా ఆమె ఎంత సేవా కార్యక్రమాన్ని చేసింది అంటే, అప్పుడు 1997లో ఆనందరావు సారు ఈ నెల్లూరులో ధ్యాన క్లాసులు మొదలు పెడితే అప్పుడు ఇంటింటా ధ్యానం అని పెట్టారు. అప్పుడు అమ్మ అంటే వాళ్ళు చెప్పారు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి నువ్వు ఒక నలుక్కో లేదా నీ ఇంటి కార్యక్రమం అయితే ఎంత ఇష్టంగా పిలుస్తావో అంతే ఇదిగా ఈ యొక్క కార్యక్రమానికి పిలువు అని చెప్పారు. వాళ్ళు ఎలా చెప్పారో అమ్మ అలానే చేసింది. సో అప్పుడు ఈ అక్కను కూడా పిలిచింది, రామ్మ ఖచ్చితంగా రా రా అని. ఈమె బలవంతంగా వచ్చింది. అంటే ఆ మాట కాదనలేక సరేలే అక్క ఇంత ఇదిగా పిలుస్తుంది కదా అని. ఆ తర్వాత వచ్చింది, విన్నది. తర్వాత ఏందో లేబ్బా వాళ్ళు అక్కడ శాకాహారం అంటున్నారు, నెక్స్ట్ కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలంట. ఏం కూర్చుంటాంలే అని వెనకడుగు వేసింది. అయినా గురువులు వదలలేదు. ఆమె లోపల ఉండే ఆ తపన మెల్లగా నువ్వు ధ్యానంలోకి రా రా అని లాక్కొని వెళ్ళిందంట. ఆమె చెప్తుంది, ఆ అక్క నా కొడుకు రూపంలో ప్రతాప్ సార్ అని మెడికల్ షాపు సార్ అండి, మెడికల్ షాప్ ఉంది ఆయన. మెడికల్ షాప్లో వాళ్ళ బాబు సీను పనిచేశారు. అప్పుడు కరోనా టైంలో ఎక్కడా జాబ్స్ లేవు. అయితే సరే ఖాళీగా ఉన్నాం కదా అని అబ్బాయి మెడికల్ షాప్కి వెళ్ళడం. తను బీటెక్ చదువుకోన్నా ఎక్కడ గర్వం అనేది ఉండదండి. మనం ఇంత చదువుకో ఉన్నాం కదా, మనకి ఇంత ఆస్తుంది కదా అనేది ఉండదు. ఎప్పుడు ఒక వినయము, ఒక ప్రేమ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళను చూస్తేనే మనకు అర్థమైపోద్ది. తర్వాత అక్కడ సీను వెళ్ళి రోజు ధ్యానం ఇలా చెయ్యి, ఇలా ఉండు అని ఆ సార్ చెప్పడం, ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పడం, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ధ్యానం. సో
ఏందబ్బా మళ్ళీ ధ్యానం అంటున్నారే అని తను నాతో చెప్పింది చెప్తున్నానండి. మళ్ళీ ధ్యానం అంటున్నారే, ఏంటిది అని చెప్పి అనిపించిందంట. సరే వీడు ఇంతగా చెప్తున్నాడు కదా చూద్దాం అని చెప్పి అనుకున్నారంట. తర్వాత ఇంట్లోకి పిరమిడ్ తీసుకురావడం జరిగింది. మనకి చిన్న చిన్న పిరమిడ్లు 2x2, 3x2, 4x4 అలా ఉంటాయి కదండి. ఆ పిరమిడ్స్లో ఒక పిరమిడ్ తన ఇంట్లోకి తీసుకొచ్చాడు ఆ బాబు సీను బాబు తీసుకురావడం, చక్కగా దాన్ని తగిలించడం. ఎప్పుడైతే అది తగిలించారో వీళ్ళ లోపల ఒక ఆనందం అనమాట. అంటే ఇది ఒక గుడి, ఇది ఒక దేవాలయం అనే ఒక ఎలా అంటే ఆ ఒక ఆత్మ అంత స్పందించింది. సో మనం ఇప్పటి నుంచి వెజిటేరియన్స్ అవుదాం, మనం పూర్తిగా శాకాహారులు అవుదాం అని చెప్పి ఒక నిర్ణయం అప్పుడు తీసుకున్నారంట. తీసుకోవడం వెంటనే ఆ రోజుటి నుంచి అమలుపరిచాక వాళ్ళ ఇంట్లో మార్పులు ఎలా వచ్చినాయి అంటే, అందరికీ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కూడా సమస్య ఉంది, సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. కానీ తన ఆలోచన విధానం ఎలా మార్చుకునింది అంటే, ధ్యానం చేయాలి, ఓకే కళ్ళు మూసుకుందాం చేద్దాం. అంతకుముందు ఏ చిన్న విషయమైనా ఏడుపు వచ్చేదంట. తర్వాత ఏదన్నా జరిగితే బాగా కేకలు వేయడం, బయట వీధిలో వాళ్ళకు కూడా తెలిసిపోయేదనమాట. అంత ఇబ్బంది పడేది. అంటే తనకు తెలుస్తుంది ఇలా జరగకూడదు అని. కానీ ఎవరైనా బయట ఎక్కువ ఇది వస్తే స్పందన నుంచి ఆటోమేటిక్గా ప్రతిస్పందనగా ఈమెకి ఇబ్బంది కలిగేది. సో బాగా నలిగిపోయింది. ఎలా చేయాలి, ఎలా ఉండాలి. సరే ఇక అన్యదా శరణం నాస్తి అని అనుకునే టైంలో ఈ యొక్క ధ్యాన మందిరం ఓపెన్ అవ్వడం అయితేనేమి, తను ధ్యానంలోకి రావడం, ఇక్కడికి రావడం అయితేనేమి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరిని అడుగుతూ తన లోపలే తను ఏడ్చుకుంటూ, అంటే ధ్యానం చేస్తున్నప్పటికీ తన లోపల పూర్తిగా మారలేదు. అప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి తన కల్లో కనిపించారంట. ఏం చెప్పారో విందాం. మా అబ్బాయికి నాకు రోజు వాదన జరుగుతూ ఉండేది, ఏదో ఒకటి అనుకుంటా ఉండేవాడు. ఎట్లా చేయాలని ఏడుస్తా పడుకోని నిద్రపోయా. స్వామి వచ్చి, వెంకటేశ్వర స్వామి వచ్చి పొడుగ్గా నామం పెట్టుకున్నాడు, పసుపు కొట్లు కట్టుకున్నాడు. నేను వెంకటేశ్వర స్వామినమ్మ అన్నాడు. ఈ క్యాష్ పెరిగాడు నాకు తెలియదు, అమ్మ క్యాష్ పెరిగాడా పలాంది ఎక్కడ పిరమిడ్లో జరగద్ది అడిగి పో అని అన్నాడు. ఇక్కడికి వచ్చినాక అదే క్యాష్ పేరు చెప్తున్నారు. అప్పుడు అమ్మతో అన్న, అమ్మ రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి కనిపించాడమ్మా, ఇట్లాగా క్యాష్ పొమ్మన్నాడమ్మా, ఈ క్యాష్ పేరుగా నాకు తెలియదమ్మా, అంతగా ఇప్పటికి కూడా తెలియదు, నాకు పెద్దగా మాట్లాడేది కూడా తెలియదు, జంకుగానే ఉంది. అందుకని సునంద మేడం తీసుకొని అది అప్పుడు ఆ రోజు పంపించాడు. కాబట్టి ఈరోజు ఏదైనా కానీ నువ్వే నన్ను పంపించావు అమ్మకాడికి, నువ్వు అమ్మ నాకున్నారు, నాకేమవద్ది మీరే చూసుకోవాలి, ఏదైనా కానీ మీరే ఉన్నారు అని ఏమాతో. ఇప్పుడు ఇంతవరకు ఇంత భయపడేదాన్ని, చిన్నది వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ఏమైనా కానీ నాకేం లేదు, నేను ఆనందంగా ఉన్నాను, నాకు హ్యాపీగా ఉన్నాను అని అనిపిస్తుంది. చాలా వరకు తెలుసుకున్నా, చాలా వరకు మారే కొద్దిగా. ఇప్పుడు ఆమెకి కల్లో వెంకటేశ్వర స్వామి కనిపించడం అంటే మనకి డైరెక్ట్గా కనిపించినట్టు మనకి సింటమ్ ఉండాలి కదా. సో పసుపు గుడ్లు వేసుకొని బాగా చక్కగా కనిపించేసరికి ఆమె ఐడెంటిఫికేషన్ చేసింది, ఈయన వెంకటేశ్వర స్వామి అని. సో అప్పుడు అక్కడ పేరు విన్నదంట స్పష్టంగా, సత్యాత్మావిష్కార అన్వేషణ అని. ఆ పేరు విని అమ్మ నాకు ఇట్లా కల్లో కనిపించింది అని చెప్పి నా దగ్గర చెప్పింది. సత్యాత్మ అంటే అక్క సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అంటే ఆ క్లాసేనంటమ్మా, నన్ను చేరమని చెప్పారు, నేను చేరతానమ్మా, ఇప్పుడు చేరతాను, వింటాను అని. అలాగే అంటే ఈమెని ఎంత ఇదిగా ఎప్పుడు భగవంతుడు ఒక పసిబిడ్డని తన చేతుల్లో పెట్టుకొని ఒక ప్రతిదాన్ని చూస్తూ ఆమెకి ఏ విధంగా అందిస్తే
తను సవ్యంగా జరుగుతుందో అని అలా తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి అమ్మకి అప్పచెప్పారనమాట. ఇంకా అమ్మకి అప్పచెప్పితే ఇంకా చెప్పాలా, ఇంకా ఇంట్లో ఆనందమే ఆనందం. వాళ్ళ అమ్మ ఒక పక్క అమ్మ ఏదైనా జరగనియండి, ఏ అంటే బాగా ఆరోగ్యం బాగలేకపోయినా, తనకు సంతోషం వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బంది అయినా ఏదైనా జరగని వాళ్ళ అమ్మ నోట్లో నుంచి అంతా ఆ మంజులమ్మ తల్లి, ఆ మోహన్ సారు, ఇదే ఆమె నోట్లో నుంచి వచ్చేది. ఎప్పుడూ అదే వస్తుంది. ఏంటి అంటే ఆమెకి నమ్మకం, వాళ్ళే గురువులు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే నాకు భగవంతుడు అనే ఒక నమ్మకం అనమాట. ఇంకా సీను అయితే అసలు చెప్పనే పడలేదు. ఎంత అసలు వినయంగా ఉంటాడో అసలుకి. నాయనా సీను, ఈరోజు పిరమిడ్లో మనకి ఈ క్లాస్ జరుగుతుంది కదా, నీ వంతు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తావా అని అడిగితే చాలు, ఖచ్చితంగా ఏ పనిలో ఉన్నా సెలవు పెట్టుకొని మరీ వచ్చి పిరమిడ్లో వడలు వేయాల్సి ఉంటే వడలు కానీ, సమోసాలు వేయాల్సి ఉంటే సమోసాలు, తన వంతు ఇంకే పని చేయాలన్నా, ఏ కార్యక్రమం అయినా సరే, ఏ పని ఇది అది అందే అక్కయినా అలానే చేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా ఒకసారి పిరమిడ్లో ఇబ్బంది అయ్యి వాచ్మెన్ లేరనమాట. లేకపోతే ఆ ముస్సలామె నే నేనేం చేస్తానులే అని అనుకోలేదండి. ఆ ముస్సలామె ఆ రోజు ఒక్కరోజు మనకి పిరమిడ్లో సామాన్లు అంటే తక్కువే ఉండవు, అన్ని సామాన్లు పడుంటే నేను తోమేస్తాను వద్దమ్మా నువ్వు, నేను చెప్పాను నువ్వు కూర్చోలేవుమా వద్దుమా అంటే, లేదు నాయన నాకు అలవాటే, నాకు ఇబ్బంది లేదు, నేను చేస్తాను అని ఆమె దాదాపుగా చాలా సామాన్లు అండి తోమి కడిగి పెట్టేసింది అంతే. అక్క వెంటనే చకచక కడిగేసి బోర్లించడం కానీ, ఆమె ఆమె చెప్పుద్ది, నాకు ఈ అవకాశం వచ్చింది అంటే ఆ పనిని ఇష్టంగా చేయడం అనమాట. నాకు ఈ అవకాశం వచ్చింది, నేను చేయగలుగుతాను అని చెప్పి ఆమె చేయడం కానీ, తర్వాత వాళ్ళ వారు ఎప్పుడు పెద్ద రారు, కానీ ఆయన ఎప్పుడు ఒక స్థితప్రజ్ఞ స్థితి అని చెప్పొచ్చండి ఒక మాటలో చెప్పాలి అంటే. ఎందుకు అంటే వీళ్ళందరూ ఒకరో గాలి వాన వచ్చినా, ఒకరు గాలి వచ్చింది లేదా వాన వచ్చిందని కొంచెం గమనించుకుంటారు, అస్సలు ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకు అంటే సంపాదించాడా, వచ్చి అక్క చేతిలో పెట్టాడా, హాయిగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోయాడా అంతే, ఇంకా మొత్తం ఈమె అనమాట. అంటే ఒక మెయింటెనెన్స్లో కూడా మార్పు అనమాట. అంతకుముందు ఏదన్నా ఒక కొంచెం ఇబ్బంది అంటే ఆర్థిక పరంగా ఏదైనా బాడుగులు వస్తూ ఉంటాయి, తను కూడా ఏదైనా పని చేయాలనే ఒక ఇదనమాట. ఆ పని చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ చేస్తూ ఉండేది. అయితే ఈమె ఎప్పుడైనా ఆర్థిక పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఎలా అనుకొని ఇబ్బంది పడేదనమాట. అప్పుడు తనకి ఒక చిన్న ఆలోచన చెప్పాను, ఆమె మాటల్లోనే వినండి. డబ్బులు రోజు 10 రూపాయలు వేసుకో అక్క పక్కన, అది రోజు వేస్తా ఉంటే తెలియకుండా వేస్తా ఉంటే వస్తూ ఉంటుంది నీకు అని చెప్పింది. నేనేం చేసాను, అట్లా వేస్తా ఇప్పుడు ఇంతవరకులాగా ఆలోచించట్లా, ఆ టయానికి ఎట్లా జరిపేస్తూ ఉన్నారు, గురువులే జరిపేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇంతవరకు ఏది లేదన్నా దిగిలి పడేది అన్నీ, ఇట్లా లేదు అట్లా లేదు అనిపించేది, ఇప్పుడు ఏమీ లేదు అనిపించలే అసలుకి. ఆ టయానికి జరిగిపోతుంది, నాకు అది సార్ జరిగిపోయినానికి అనిపిస్తుంది, నాకు ఎట్లా జరిగిపోతుంది నాకు తెలియట్లేదు అనిపిస్తుంది. తర్వాత నేను అనుకున్న మార్గం మంచి మార్గమే కదా, నేను అనుకుని చేసింది జరిగించే కదా, ఆ టయానికే జరిగిపోతుంది, అట్లా జరిగిపోతామని తెలియట్లే నాకు ఒక తడవ అయితే. ఇంతవరకు డబ్బులు లేదు, అది లేదు, వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలి తపన ఏమి లే, హ్యాపీగా ఉన్నామనుకో ఎప్పుడైనా మన నమ్మకమే మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. నమ్మకం ఉండాలి మందు అని అనిపిస్తుంది. అది నేను చాలా భయం, బండిలో వెళ్తున్నా కానీ ఆడికన్నా మా అమ్మ హాస్పిటల్కి తీసుకోబోతున్నా కానీ, ఆటోలో వస్తున్నా కానీ, హాస్పిటల్లో కానీ ఎప్పుడు గురువుగారి ముఖం సార్ ముఖమే నాకు కనిపిస్తుండేది. సారే నా అంటే సారే ఉన్నట్టుగా అనిపించేది, నాకు ధైర్యం అనేది అప్పటికప్పటికే వచ్చేది. గురువుగారి మొహం అట్లే కనిపిస్తూ ఉంటే నాకు ధైర్యం అనేది అప్పటికప్పటికే, తిరిగితనం ఉండేది పోయేది. అప్పుడు వాళ్ళే నా ఎంట నన్ను నడిపిస్తున్నారు అన్నట్టుగా ధైర్యం అనేది చాలా వరకు తెలుసుకున్నాను. అంటే హాస్పిటల్కి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళాలండి, ఆమెకు బాగలేకపోతే. అంటే
వాళ్ళ అమ్మతోటి దాదాపుగా 2 నెలలు బాగా ఇబ్బంది పడిందండి. ఆమె పూర్తిగా బెడ్ రిటను. అందులో ఈమె కంటే మంచి హైట్ ఉంటుంది, పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ ఆమె. సో అంత పెద్ద పర్సనాలిటీని ఈ ఒక్కటే పట్టుకోవాలన్నా చాలా కష్టమయ్యేది. అయినా ఆ ఓపిగ్గా ఆమెని పట్టుకోవడం అయితేనేమి, ఒక స్నానం చేయించడం అయితేనేమి, ఈ అంతా ఆమె లోపల అంత ఓర్పు, ఒక సహనము, ఆ శక్తి అనేది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆమెకి బాగలేనప్పుడు ఈమె ఏం చేసేదంటే మన క్లాస్ని పెట్టేసేది, అమ్మ క్లాస్ని బాగా పెద్ద సౌండ్ పెట్టేసేది అనమాట. వాళ్ళ అమ్మ అది వింటూ ఉండేది, ఆమెకు అర్థం అవ్వని అర్థం కాకపోని వింటూ ఉండేది. సో అది పెడుతూ మళ్ళీ ఈమె వింటూ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పేది. ఈమె వాళ్ళ అమ్మ కోసం వస్తారు కదండి ఎవరైనా చూసేదానికి, అమ్మ ఇది మా క్లాసు, ఇది మంచిది, ఇది వినాలా, వినండి మీరు కూడా ధ్యానం చేయండి. ఈమె దాదాపుగా చెప్పని, అంటే వాళ్ళ ఇంటి దగ్గర చెప్పని వాళ్ళు లేరండి, ప్రతి ఒక్కరికి చెప్పుద్ది, ఇంట్రెస్ట్గా చెప్పుద్ది. పాంప్లెట్ ఎత్తుకెళ్తుంది, పాంప్లెట్లు ఎత్తుకెళ్ళి ఈరోజు ఇదిగో ఈ పిరమిడ్లో మా క్లాస్ ఉంది, లేకపోతే ఫలాని వాళ్ళు గురువులు వస్తున్నారు, ఫలాని సార్ జరుగుతుంది క్లాసు, లేకపోతే అన్నదానానికైనా ఆమె వంతు సాయం ఆమె చేయడమే కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా అడుగుతుంది. అంటే అక్కడ సిగ్గు, బిడియం, అహము ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పోవాలి అంటేనే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగాలంటే మనం ఫీల్ అవుతాం, బా ఉంటే మన దగ్గర ఉంటే ఇవ్వాలా, లేకపోతే పక్కన వాళ్ళని అడిగి ఏమి ఇస్తాంలే అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అది పోవడానికే చెప్తారు, అందరినీ అడగండి, ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎందుకు అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అంటే అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆ సహకారం అందించినప్పుడు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఆ కర్మలు అనేది కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అలా అని మా కర్మ పోతుంది అని ఆశించి ఇచ్చావా కాస్త కూడా వెళ్ళదు. నిష్కామ కర్మ అంటే నువ్వు ఏది ఆశించకుండా ఈ టైంకి నా దగ్గర ఇది ఉంది అని నువ్వెప్పుడైతే ఒక మనస్ఫూర్తిగా ఆ తృప్తిగా ఎప్పుడైతే ఇస్తావో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ఆ ఖాతాలోకి. సో ఆటోమేటిక్గా నీకు ఏది అందించబడాలో అది అందించబడుతుంది. అలా ఈ అక్క అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేయడం అయితేనేమి, దాదాపుగా ముత్యాలపాలెం నుంచి 15 మంది 20 మంది దాకా తీసుకొచ్చిందండి, కొత్త వాళ్ళని తీసుకొచ్చింది, పరిచయం చేసింది, వాళ్ళు కూడా ధ్యానం చేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో చేస్తున్నారో లేదో అది వేరే విషయం, కానీ ఈమె వంతు ఈమె ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు ఈమెను చూస్తే ముత్యాలపాలెంలో అందరూ శ్రీదేవమ్మ అంటే ధ్యానం చేస్తుంది ఒక ఐడెంటిఫికేషన్, ఆమె ఆమె పనిలో ఆమె ఉంటుంది, ఆమెకు అదే తెలుసు అనే ఒక ఐడెంటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఎలా అంటే అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు, ఆ అక్క ఏంటో బాగా మారిపోయింది, ఆమె ధ్యానం చేసుకోవడం ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది, ఆమె పని ఆమెది అన్నట్టుగా ఉంటుంది, ఎవరితో ఏమీ పెట్టించుకోదు. అంతకుముందు అయితే కొంచెం పిచ్చాపాటి వేసుకోవడం, అలా ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు, నెక్స్ట్ మీ కోళ్ళేంటి ఆ కోళ్ళేంటి, లేదా నీ బాధలేంటి, అలా రకరకాలుగా కొంత సమయం తెలియకుండా వృధా చేసేది. ఇప్పుడు అసలు సమయం ఉన్నా సమయం లేకపోయినా ఒకటే, అమ్మ క్లాస్ పెట్టిందా 24 గంటలైనా సరే. ఇప్పుడు కొత్తగా ఇంకొక పని చేసింది, వైఫై పెట్టుకునింది. వైఫై పెట్టుకుంటే ఎక్కడ నెట్ ప్రాబ్లమే మామూలుగా అంతకుముందు అయితే మా కార్డు వేయించుకోవాలా, కార్డు అయిపోయింది అని ఫీల్ అయ్యేది, ఒక 2 రోజులు క్లాస్ ఒక్కొక్కసారి మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా, ఇప్పుడు హాయిగా వైఫై ఇంట్లోకి వచ్చేసింది. సో ప్రతిరోజు హాయిగా పెట్టుకోవడం, నిరంతరం వినడం అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ అయితే చేస్తుంది, ఏందమ్మా ఎట్లా చేయాలమ్మా నాయన అని. అమ్మా ఆమె నువ్వు చెప్పు అని ఇచ్చిందమ్మా. ఆమెకి ఒడ్లు దడ వస్తుందంట, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ చెప్పిద్దాం. తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి
ఉన్నట్టుండి ఆమెకి 2 గంటలకు వెళ్ళడం అయితేనేమి, 1 గంటకి వెళ్ళడం అయితేనేమి, ఎన్ని గంటలకంటే అన్ని గంటలకి ర్యాపిడో బుక్ చేసుకునిందా, వాళ్ళ అబ్బాయి బుక్ చేశాడా, వెళ్ళిందా. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆమె మాటల్లోనే విందాం. అదే ఆటోలో వస్తూ ఉంటే భయం అనిపించేది. ఒక్క నిమిషం అనిపించేది, నువ్వేమన్నారమ్మా దండలు వేసుకోవడం ఆటోలో వస్తున్నావు, ఎట్లా తీసుకెళ్ళిపోతారు పడినారప్పుడు నైటు. అప్పుడు అమ్మని అనుకుంటే సార్ ముఖమే కనిపించేది, మోహన్ సార్ ముఖమే కనిపించేది నాకు. ఉన్నారులే నాకేం ఇంకా అనిపించేది మళ్ళీ వెంటనే అట్లా భయము అనేది చాలా వరకు పోయింది. ఏ నిమిషం వాళ్ళే ఉన్నారు నాకేం అవ్వద్ది అనిపిస్తుంది. ఒక్కో తడవ అనేది కొద్దిగా అట్లా అనిపించినప్పుడు మళ్ళీ వెంటనే గురుశరణం చెప్పుకుంటున్నా కానీ భయం అనేది తగ్గుతా ఉంది. వాళ్ళు మంజులమ్మ కేసలోకి వచ్చినాక నాకు ఎండ ఉన్నారు. నా జీవితం ఎంతవరకు సాగిపోతుంది. ఆమెకి చాలా తృప్తిగా, హాయిగా, ఆనందంగా ఉందంట. తన మాటల్లో చెప్పలేకున్నాను అంటుంది. ఇంకొకసారి విందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మోహన్ సార్ గురుదేవికి కోటి వందనాలు. మంజులమ్మ తల్లికి నా ఊపిరిని దూరం నా బిడ్డ ధ్యానం మాత్రం వదలం మేము. ఆ జ్ఞానం లేక వచ్చినాక మేము ఒక దారికి వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి, మళ్ళీ వెంటనే క్లాస్ స్టార్ట్ అవుతుంది.